పర్లోకి తండ్రి నీ ఘనమైన నామానికి స్తుతిస్తున్నాం ప్రభా. మేము అద్భుతమైన ఇచ్చిన దౌర్భాగ్యమైన నీ యొక్క ఉచితమైన ప్రజలు ఇక్కడ ఒక చిన్న కూడికగా గుమ్మిగూడి నేను స్థితించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి వేలాది స్థితిస్తున్నాం ప్రభా. తమ్ముడు వెంకటేశ్వర గారిని శ్రీమతి కనకదుర్గమ్మ గారిని దీవించి ఇచ్చినటువంటి బిడ్డల గురించి మీకు వేలాది స్థుతులు స్తోత్రం ప్రభా. వారిలో మొదటి బిడ్డ మీ ప్రియమైనటువంటి బిడ్డ పృథ్వీ గురించి మీ పాదాలు చెంతకొస్తున్నాం ప్రభా. నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేదని మీరే సెలవిచ్చినారు ప్రభా. ఆ సెలవిచ్చిన ప్రకారం మీరే ఆ యొక్క పృథ్వీకి ఒక దంటను తోడినట్టుగా ఈరోజు తీసుకురాబోతున్నారు ప్రభా. దానికి మేము మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈసారైనా స్తోత్రం ప్రభా. ఈ యొక్క కార్యక్రమాలు ఇప్పుడు మొదలుకొని ఈ వివాహ కార్యక్రమం అంతటి మీరే దగ్గరుండి జరిపించి అన్ని విషయాల్లో మీరే మహిమ గంత ప్రభావాన్ని పొందుకోవలసిందిగా మీకు మీ పాదాల చెంత మిమ్మల్ని వినయంగా వేడుకుంటున్నాను ప్రభా. ఈ స్నేహితులు ప్రభా. బాబు విషయం మీకు అంతా తెలుసు ప్రభా. అన్ని విషయాల్లో మీరు బాబుని ముందుండి నడిపిస్తున్నారు ప్రభా. మీకు వేలాది స్థితులు స్తోత్రం ప్రభా. ఆయన యొక్క ఉద్యోగ విషయంలో కూడా మీరు మంచి సహాయం చేశారు. తర్వాత మంచి భార్యను అందించే విషయంలో కూడా మీరు మంచి సహాయం చేశారు ప్రభా. వారి ఇరువురు కూడా మీ యొక్క భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని వాళ్ళ ఇద్దరికి అనుగ్రహించండి ప్రభా. వాళ్ళ జీవితకాల పర్యంతం మిమ్మల్ని స్మరించుకుంటూ జీవించేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం అంతటా మీరు తోడినట్టుగా ఉండండి. బాబుకు తోడినట్టుగా ఉండండి, పాపకు తోడినట్టుగా ఉండండి, ఈ కుటుంబానికి తోడినట్టుగా ఉండండి. ఈ గృహాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఈ దినచర్యంతలో మీరు అందరికీ దీవించమని ఈ కొద్ది మనం ప్రభుత్వ యేసుక్రీస్తు తల్లి వేడుకొచ్చున్నాం తండ్రి.
దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం
వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయే వధువుకు ఘనము వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుని అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వర్యావతో గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే మహాగరుడ మహోన్నతగా నీ ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ శుభ సందర్భాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధిలో నీ బిడ్డల ఎదుట జతపరచడానికి సిద్ధమున్న దైవసేవకులు బట్టి వందనాలు. జతపరచబడబోయేటువంటి పృథ్వీ సుమాలు బట్టి నీకు వందనాలు. ఇరుపక్షాల బంధువులు బట్టి తల్లిదండ్రులు బట్టి వందనాలు. ఈ కార్యక్రమం ప్రారంభాన్ని మర్యాదగా క్రమంగా మీ నామానికి మహిమకరంగా మాకందరికీ దీవెనకరంగా జరుగునట్లు సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. మీ వాక్యం వినటానికి అనుకూల సమయం మాకందరికీ దయచేయండి. వస్తున్న వారిని క్షేమంగా తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని చేతులకు అప్పగించుకుంటూ మీరే నడిపించి మహిమ పొందుతారు. యేసయ్య అతి పరిశుద్ధ స్తుతించండి వేడుకొనుచున్నాము కదా. ఆమేన్. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, వారికి సాటైన సహాయములు వారి కొరకు చేయదనుకోలేదు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదము వాటికి ఏ పేరు పెట్టానో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త జంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని పడకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో కూర్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రకటనను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇంట్లోనే నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారి అనబడి. ఈ మొత్తం దేవుడు వాక్యాన్ని ఇస్తారు. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాన్ని పక్షంగా సేవ చేస్తున్న బీన్ అతని చదివిస్తాం. స్త్రీలారా, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉంది. క్రీస్తు సంఘమునకు శిరసైనలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను గుడతైనను అతిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను
ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమవుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తు గురించి సంఘము గురించి చెప్పుచున్నాను. మెచ్చుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. మొదటి వచనం నుండి 11వ వచనం వరకు రాయబడిన దేవుని యొక్క వాక్యం. ఎవరైనా ఒకరు చదవడానికి చదవగలిగినటువంటి వాడు రావాల్సిందిగా కోరుతున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుండి 11వ వచనం వరకు చదువుకున్నాను. 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు శరీరము యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలోకి పిలువబడింది. రాక్షసులకు నడిపినప్పుడు యేసు తల్లి వారికి రాక్షసు లేదని ఆయన చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా కన్ను నిజం రాలేదు. అయినా తల్లి పరిచయం చేసి ఆయన నీకు చెప్పి చేయలేదు. యూదులు దుఃఖించాల్సి ఆచరణ ప్రకారం 2-3 తూముల పట్టు ఒక రాతి బాణం అక్కడ ఉంచబడింది. యేసు ఆ బాణం నేలతో నింపుని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపి అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి బిందు ప్రధానికు తీసుకొని పోయని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడ ఉండి వచ్చానో ఆ నీళ్లు గుండి తీసుకుని పోయిన పరిచారులకే తెలియదు కానీ బిందు ప్రధానికి తెలియకపోయాను కనుక రాక్షసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ బిందు ప్రధాని 2 కుమారుని పిలిచి ప్రతి వారిలో మొత్తం మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉంటున్నప్పుడు జబ్బురసం పోయిన నీవైతే అది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పింది. గలిలయలోని కానాలో యేసు ఆ మొదటి చేసి తన మహిమను బయలుపెట్టాను. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంటుంది. దేవుడి వాక్యం ఆంధ్రప్రదేశ్లో ఫలించినట్లు ఆశీర్వదించినదాక. వివాహమన్నది పవిత్రమైనది నది, వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మగుదలలో సహచరిగా నారిగా సహచారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు, వివాహమన్నది పవిత్రమైనది వరచినది, ధనుడైన దేవుడు ఏర్పరచినది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహానికి హాజరైన మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వివాహంలో చట్టపరచబడబోతున్న వధువరులు ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న మనం ఏంటంటే మీరు కొద్దిసేపు ప్లీజ్ స్టాప్ యువర్ షూటింగ్. మీరు గోడలాగా నిలబడకుండా కొంచెం పక్కకు వెళ్ళి నిలబడితే బాగుంటుందని అభిప్రాయం.
ప్లీజ్ బాబు జ్ఞాపకం పెట్టుకోండి, ఏ రిలేషన్ అయినా నాట్ ఫర్ ద లైఫ్ లాంగ్ టైం, కానీ వివాహం ఒకటి మాత్రమే జీవితకాలం మటుకు కలిసి ఉండేది. ప్రేమగా ఉన్న అన్నదమ్ములు కలిపిపోయాక కలిసి ఉండగలరా? అద్భుతమైన స్నేహం చేసిన వారు ఉద్యోగాలు వచ్చాక కలిసి ఉండగలుగుతున్నారా? ఏ రిలేషన్ అయినా నాట్ ఫర్ ఆల్ ద సీజన్స్, ఓన్లీ ఎక్సెప్ట్ ద మ్యారేజ్. అది ఏ కాలానికైనా, ఏ సమయానికైనా, ఏ ఋతువుకైనా సాలినంతటి వివాహం. అందుకనే ప్రభు అన్నారు ఆదికాండంలో, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మదర్ ఉంది, ఫాదర్ ఉంది, ఒంటరి ఎందుకు అవుతాడు? దేర్ ఆర్ సో మెనీ ఫ్రెండ్స్, ఒంటరి వాడు ఎందుకు అవుతాడు? అంతేకాదు, ప్రేమించే బాబాయిలు ఉన్నారు కదా, నో కాదు కాదు, ఎంతమంది ఉన్నారు ఒంటరి వాడికి. ఒంటరి అనే తనం మీకు ఎవ్వరూ పోర్చగలిగింది కాదు, ఎక్సెప్ట్ వైఫ్. భార్య తప్ప ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. ఇంత అద్భుతమైన రిలేషన్షిప్ అనేది మానవుడు తనంతట తాను ఏర్పాటు చేసుకుంది కాదు. ఇది దైవికమైన ప్రణాళిక. దేవుడు తానే సంకల్పించిన ఒక అద్భుతమైన, బాబు ప్లీజ్ మీరు తర్వాత తీసుకుంటున్నారండి, మాట్లాడండి ప్లీజ్. కొద్దిసేపు, ఎంతసేపు మాట్లాడా నేను? ఇట్ ఇస్ ఓన్లీ 15 minutes. 15 నిమిషాల తర్వాత మీరే, ఒక్క 15 నిమిషాలు. వివాహాన్ని గురించి ఒక మాట చెప్తారు. హృదయపూర్వకంగా నేను చెప్పే మాట ఏమిటంటే, పిల్లలు మీ దేహం కాదు, మన దేహం కాదు. ఇప్పుడు తమ్ముడు వెంకటేశ్వరరావు, అమ్మాయి కనకదుర్గ స్పష్టంగా వాళ్ళకి తెలుసు అతడు ఆమె ఒక శరీరం, వాళ్ళిద్దరు మాత్రం ఒక శరీరం. పిల్లల్ని కంటాం, పెద్ద చేస్తాం, కానీ వారు వివాహం చేసుకున్న తర్వాత వారి స్థానంలో వారు, వారి ఉద్యోగాల్లో వారు. మళ్ళీ నేను 3 పిల్లల తండ్రిని. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, పిల్లల్ని కన్నది ఒంటరిగా ఉండడానికి అవ్వదని. వాళ్ళు వెళ్ళిపోతారు, వారి స్థలాలకు వెళ్ళిపోతారు, కానీ జీవితకాలం కలిసి ఉండవలసింది ఎవరు? వాళ్ళిద్దరు మాత్రమే. దీనికి మించి దేన్ని కూడా మనలోకి ఎంటర్టైన్ చేయొద్దు. అది కనబడదండి. పెళ్లిలో ఒక ఆయన అన్నాడు, భార్య గుడిదైతే, భర్త చూడైతే పెళ్లి వివాహం బ్రహ్మాండంగా ఉంటుంది. హలో, సేవకుడు మౌనంగా ఉంటే, కెమెరా వాళ్ళు, వీడియోగ్రాఫర్స్ వాళ్ళకి స్వేచ్ఛ ఉంటే వివాహం అద్భుతంగా ఉంటుందని గుర్తించండి. వివాహానికి కావాల్సింది భోజన పదార్థాలు, వస్త్రాలు, అలంకరణలు ఇవి కావు. వివాహానికి కావాల్సింది కమిట్మెంట్. కమిట్మెంట్ లేనటువంటి వివాహం వల్ల ప్రయోజనం లేదు. తమ్ముడు నోబుల్ ఇంకొంతసేపటికి వారిద్దరితో ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణాలు జీవితకాలం మర్చిపోకూడదు. జీవితంలో ఎప్పుడు ఏ వ్యక్తి 100కి 100% అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నవాడు కాదు. అటు మేల్ అయినా ఫిమేల్ అయినా అయితే ఒకటే. ఈ వివాహం దేవుడు ఏర్పాటు చేశాడు, మనం మరణం వరకు కలిసి ఉండాలి. ఇది దేవుని సంకల్పం. ఇద్దరం కలిమిలోను లేమిలోను, వ్యాధిలోను ఆరోగ్యంలోను, సుఖ సంతోషాలలో,
దుఃఖాలలో సైతం కలిసి ఉండాలి అన్నది ఈ వివాహం యొక్క అద్భుతమైన ప్రయోజనం. దీన్ని విడిచిపెట్టి వివాహం నేటి దినాలు ఎలా అయిపోయింది అంటే కేవలం పాటలాగా అయిపోయింది. దెర్ ఇస్ నో శాంటిటీ ఇన్ మ్యారేజ్. ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో, ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అది మాత్రమే పరిశుద్ధమైన వివాహం అవుతుంది. మిగిలినవి ఏవి ఉన్నా అది లేకపోతే దాన్ని పరిశుద్ధ వివాహం అనలేదు. జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభు చేసిన ఈ వివాహంలో నేను 3 మాటలు చెప్తాను. మొదటి మాట ప్రేమ. వివాహంలో ఆఖరి వరకు కాపాడుకోవాల్సింది ప్రేమనే. ప్రేమను చాలా త్వరగా కోల్పోతాం. ఒక వ్యక్తి మీద చిన్న అనుమానం వస్తే ప్రేమ విరిగిపోతుంది. కానీ ఒక మాట చెప్తాను, మీ ప్రేమను విరగనివ్వండి. ఓ పెద్ద భక్తుడు ఒక ఆయన ఇలా అన్నాడు, ప్రేమ అనేది ఇట్ ఇస్ లైక్ ఎన్ ఆనియన్. దాని పై కూర విప్పిన తర్వాత ఏముంటుంది? ఇంకా ఏదో ఉంటుంది అనుకుంటాం. పైన రంగు ఉంటుంది కదా, తీసిన తర్వాత వైట్. దాన్ని విప్పుతున్న కొద్దీ కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఇంకా వస్తూనే ఉంటాయి కదా. అంటే అర్థం ఏమిటి చెప్పండి? సమస్యలు రాకమానవు, కానీ కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా ప్రేమను ఎప్పుడు కోల్పోకండి అంటాడు. దేవుడి సంకల్పంలో ప్రేమకు నిజమైన నిదర్శనం ఎవరు అంటే నా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు. ఆయన దేవుడై ఉండి మానవులందరినీ సృజించిన వాడై ఉండి భూమి మీదకి రక్తమాంసాలలో పారివాడై వచ్చి మానవులందరి పాపం కొరకై శిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఎందుకు నీకు చావు? ఎందుకు నీకు హింస? ఎందుకు ఇంత అవమానం? సర్వాధికారం కలిగిన దేవుడు కదా, సర్వశక్తిమంతుడైన దేవుడు కదా, సర్వోన్నతుడైన దేవుడు కదా, అతి పరిశుద్ధుడైన దేవుడు కదా. మానవుల చేత, అందున నువ్వు సృజించిన మానవుల చేత నీకు ఎందుకు ఈ బాధ అంటే బికాస్ ఆఫ్ లవ్.